వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే ధోని గారు దిగిన తర్వాత ఎప్పుడు 6 కొడతారనేది, అలాగే ప్రభాస్ గారు దిగిన తర్వాత ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారనేది ఎవరూ అంత తొందరగా చెప్పలేరు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఇద్దరూ చాలా డేంజరస్సే. ఇక రాజాసాబ్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను అనుకుంది ఏంటి అంటే కనుక మారుతి గారు ఆల్రెడీ డౌన్లో ఉన్నారు కదా, ఇలాంటి టైంలో మరి ప్రభాస్ గారు అంత పీక్ స్టేజ్లో ఉండి ఎందుకు ఒప్పుకున్నారు అని నేనైతే అనుకున్నాను ఓపెన్గా చెప్పాలంటే. కానీ డౌన్ అవ్వడం, పైకి లెగడం ఇవన్నీ కామను. నమ్మి ఒక ప్రాజెక్ట్లో దిగిపోవడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. ఆ విషయానికైతే ప్రభాస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ మూవీకి మాత్రం మెయిన్ బేస్ అంతా కూడా స్టోరీ, అలాగే ప్రభాస్ గారి యాక్టింగ్ అని చెప్పొచ్చు. మనం వింటేజ్ ప్రభాస్ గారిని చాలా కాలంగా మిస్ అవుతూ ఉన్నాం అనమాట. అంటే డార్లింగ్ మూవీలో కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఇలాంటి సినిమాల్లో మనకు ఆ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. కొంచెం లవబుల్ లుక్తో అదంతా కూడా మనకి ఒక స్వింగ్ అనేది వస్తూ ఉంటుంది తెలియకుండానే. అలాంటిది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అయితే ఈ మూవీలో కనబడుతూ ఉన్నారు. సలార్ కానీ, బాహుబలి కానీ ఇవన్నీ కొంచెం సీరియస్గా నడిచే డ్రామా స్టోరీస్ అనమాట. సో మరి కామెడీ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రభాస్ గారితో చేయించడమే కాక సత్య గారు కానీ, సప్తగిరి కానీ వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా గూస్ బంప్స్ తెప్పించేదైతే మాత్రం సంజయ్ దత్ గారి రోల్లో మన ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పుడు, అంటే ఆయన ఒంట్లోకి ఈయన వచ్చిన తర్వాత మన ప్రభాస్ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని అయితే తెలుస్తుంది. అలాగే గ్లామర్ కూడా ఎక్కడ తగ్గకుండా అయితే మారుతి గారు చాలా జాగ్రత్త పడ్డారు. దీనికి రీజన్ కూడా ఆయన ఆల్రెడీ చెప్పారనమాట. ఎప్పుడు మనం ఏదైనా సీరియస్ మ్యాటర్ని చెప్పాలి అంటే డైరెక్ట్గా చెప్పకుండా దానికి సంబంధించి కొంచెం రిలాక్సేషన్ ఏదైనా ఉండేలా చూసి మళ్ళీ ఆ సీరియస్ మ్యాటర్ ఏదైతే ఉందో అది చూపిస్తే ఖచ్చితంగా జనాలకు ఎక్కుతుంది అని. అలా అని చెప్పి మరి పిచ్చి పిచ్చిగా చేయటం, అలాంటి సీన్స్ పెట్టడం కాకుండా కొద్దిగా గ్లామర్ని చూపిస్తూ మళ్ళీ తర్వాత హర్రర్ జోనర్లోకి తీసుకెళ్తే జనాలకు బాగా క్లిక్ అవుతుందని అయితే ఆయన ప్లాన్ చేశారు. అలాగే ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హిట్గా అయితే నిలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ యాక్షన్ కట్అవుట్కి నార్మల్గా యాక్షన్ మూవీస్ హిట్ అవ్వటం, లేదు అంటే ఫైట్స్ ఉన్న మూవీస్ హిట్ అవ్వడం అదంతా నార్మల్. కానీ ఇలా కామెడీ ఓరియంటెడ్గా హర్రర్ మూవీ హిట్ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అందులోనూ మరి తమన్ గారి మ్యూజిక్ ఇదంతా కూడా బాగా సెట్ అయింది. మెయిన్లీ ఆ రాజమహల్ టైప్లో ఏదైతే వేసారో సెట్ అది నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. నిజానికి ఈ సినిమా కోసమే స్పెషల్గా వేసి మరీ డిజైన్ చేశారనమాట. అందులోనూ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో చూడడానికి. మరి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఇంకొక వరల్డ్లోకి అయితే మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు, అదైతే చెప్పచ్చు. మరి వాళ్ళ నాన్నమ్మ గారి ఎపిసోడ్, అలాగే సంజయ్ దత్ గారి ఎపిసోడ్ ఈ రెండు కూడా చాలా హైలైట్గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. మాలవిక మోహనన్ గారు కానీ, లేదా మన నిధి అగర్వాల్ గారు కానీ వీళ్ళ క్యారెక్టర్ కూడా ఓన్లీ గ్లామర్ కోసమే కాకుండా వాళ్ళకంటూ సపరేట్గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. మరి ఈ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.